షాలోమ్ ఫ్రెండ్స్, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము తోరా అనే హెబ్రూ పదాన్ని గురించి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఈ తోరా అనేది మన బైబిల్ గ్రంథంలోని మోషే గారు రాసిన ఈ 5 పుస్తకాలను తోరా అని పిలుస్తారు. ఈ తోరా అనే పదాన్ని 4 అక్షరాల ద్వారా రాస్తారు. ఈ 4 అక్షరాలకు ఉన్న అర్థము ఏంటి అనేది ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, సత్యాన్ని గ్రహించండి, వాస్తవాన్ని గ్రహించండి. మీరు కూడా ఈ హెబ్రూ అక్షరాలను నేర్చుకోవాలన్నా, ఈ హెబ్రూ పదాలకు ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలియని వారికి షేర్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్థులు కమ్మని కోరుకుంటూ ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథం నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు గారి పాదముల కింద సమస్తమును ఉంచాడంట. అలాగే ఆయనను సమస్తానికి పైగా సంఘానికి శిరస్సుగా ఆయన్ని నియమించాను అని బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వచనాన్ని మనము ఈ తోరా అనే ఈ పదంలోని 4 అక్షరాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ తోరా అనేది ఎలా రాస్తారు, ఆ అక్షరాలకున్న చిత్రలిపి అనేది ఎలా ఉంటుందో మీరు చూసినప్పుడు మానవాళితో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఈ తోరా అనే ఆ 4 అక్షరాలలో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇది హెబ్రూ అక్షరాల్లో చివరి అక్షరము తావు అని పిలుస్తారు. రెండవది చూడండి, ఇది వావ్, దీన్ని వావ్ అని పిలుస్తారు. ఇక మూడోది ఇది రేష్, దీన్ని రేష్ అని పిలుస్తారు. 4వది హే, ఈ హే అనే అక్షరము 4వది. ఇది హే, ఇది రేష్, ఇది వావ్, ఇది తావ్ అనేది ఈ 4 అక్షరాలను కలిపి తోరా అని పిలుస్తారు. ఈ 4 అక్షరాలకు ఉన్న అర్థాన్ని మనము ఒకసారి ధ్యానం చేసినట్లయితే మనకు ఇందులో దేవుడు అమూల్యమైన విషయాలను తెలియజేస్తున్నాడు. అది మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ తోరా అనే ఈ 4 అక్షరాలకు, ఈ హెబ్రూ అక్షరాల్లో ప్రతి అక్షరానికి చిత్రలిపి అనేది ఉంది. ఈ చిత్రలిపిలో మనము దీన్ని చూసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు మానవాళికి అనేది అర్థమవుతుంది. చూడండి, ఈ తావ్ అనే అక్షరానికి, ఈ తావ్ అనే అక్షరానికి సిలువ అనేది గుర్తు ఉంటుంది. ఇక ఈ వావ్ అనే అక్షరానికి మేకు అనేది గుర్తుగా ఉంటుంది. ఈ రేష్ అనే అక్షరానికి మనిషి తల ఆకారంలో ఒక ఆకారం అనేది ఉంటుంది. మనిషి ఆకారాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక ఈ హే అనే అక్షరానికి ఒక వ్యక్తి దేవుని వైపు చూస్తూ ఆరాధిస్తున్నట్లుగా, 2 చేతులు పైకెత్తి ఆరాధిస్తున్నట్లుగా ఒక గుర్తు అనేది ఇచ్చాడు. ఈ తావ్ అనే అక్షరానికి సిలువ గుర్తు, వావ్ అనే అక్షరానికి మేకు అనేది ఇచ్చాడు. ఈ రేష్ అనే అక్షరానికి శిరస్సు అనేది ఇచ్చాడు. ఈ హే అనే అక్షరానికి 2 చేతులు పైకెత్తి దేవుని వైపు తేరి చూస్తున్నట్లుగా అనే గుర్తు ఇచ్చాడు. ఈ గుర్తులకు, ఈ అక్షరాలకు ఉన్న అర్థము ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు తోరా అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ హే అనే అక్షరానికి చూడు అనే అర్థము, హే అంటే చూడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ రేష్ అంటే
తల లేదా శిరస్సు అని అర్థం. తల అని మనము చూస్తున్నాము. ఇక ఈ వావ్ అనే అక్షరానికి మేకు అనే గుర్తు ఉంది. ఇక ఈ తావ్ అంటే మనకు తెలుసు సిలువ అనేది ఉంది. చూడు, తల, మేకు, సిలువ. ఇప్పుడు మనము ఈ హెబ్రూ అక్షరాలను కుడి నుంచి ఎడమకు చదవాలి. ఈ కుడి నుంచి ఎడమకు చదువుతున్నప్పుడు ఇది ఇలా చూసినప్పుడు చూడండి, సిలువలో మేకులతో ఒక వ్యక్తి, ఈ తల అనే దాన్ని ఒక వ్యక్తిని సూచిస్తుంది. మనం చదివిన వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనము చదివినట్లుగా, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను అని ఉంది. మనకు సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు గారు. ఇక్కడ మనము యేసుక్రీస్తు గారు అని యేసుక్రీస్తు గారు. ఇప్పుడు చూడు అనే చోట మానవాళి అని చూసినప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఈ అక్షరాలను ధ్యానం చేసినప్పుడు సిలువలో మేకులతో యేసుక్రీస్తు గారు ఉన్నారు, ఆయన్ను చూడండి అని ఈ తోరా అనే ఈ 4 అక్షరాల్లో దేవుడు మానవాళితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గారు పుట్టిన తర్వాత మాట్లాడిన మాటలు కాదు ఇవి. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదికి రాక మునిపే, ఆయన పుట్టక మునిపే, మీ కొరకు నా ప్రియ కుమారుణ్ణి ఈ సిలువలో బలి చేయబోతున్నాను అని ఈ తోరా అనే ఈ అక్షరాల ద్వారా దేవుడు మానవాళికి తెలియజేస్తున్నాడు. ఈ సిలువలో మేకులతో యేసుక్రీస్తు గారు చనిపోబోతున్నాడు, మీరు చూడండి అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారు పుట్టక మునిపే ఇచ్చిన నమూనా ఏంటంటే, నేను మీ కొరకు నా ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించబోతున్నాను, మీ పాపాల నుండి మిమ్మల్ని విడుదల చేయడానికి నా ప్రియ కుమారుణ్ణి సిలువలో బలి చేయబోతున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కుమారుని వైపు చూడండి, ఆ సిలువలో మీ కొరకు చనిపోతున్న యేసుక్రీస్తును చూడండి. ఆయన ద్వారా మీకు పాపక్షమాపణ కలుగుతుంది, ఆయన ద్వారా మీకు రక్షణ అనేది వస్తుంది. ఆ రక్షణ ద్వారా మీరు పరిశుద్ధులుగా మారి పరలోకానికి మీరు రావడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ప్రతి మానవుడు యేసుక్రీస్తు వైపు చూడాలి. అప్పుడే ఆ మనిషిలో ఉన్న పాపము పోయి పరిశుద్ధుడిగా మారి ఆ పరిశుద్ధత వల్ల పరలోకానికి చేరుకుంటాడు అని ఈ తోరా అనే ఈ హెబ్రూ అక్షరాలలో దేవుడు ఈ విలువైన సత్యాన్ని దాచి ఉంచాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. మీకు హెబ్రూ అక్షరాలను నేర్చుకోవాలని, అలాగే హెబ్రూ పదాలకున్న అర్థాలను తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దేవుని రాజ్య సువార్తలో భాగస్థులు కాండి. ఈ తోరా అనే ఈ మోషే గారు రాసిన ఈ 5 పుస్తకాలను తోరా అని పిలుస్తారు. ఈ తోరా అనే 5 పుస్తకాలలోని విషయం అంతా కూడా ఈ తోరా అనే ఆ పదంలో దేవుడు దాచి ఉంచాడు. ఒక రక్షణ అనే ఒక శిలువ యాగము అనేది, ఒక వ్యక్తి మీ కొరకు పుట్టబోతున్నాడు. యేసుక్రీస్తు గారి పుట్టుక గురించి, అలాగే యేసుక్రీస్తు గారు శిలువలో చనిపోతున్న విషయాన్ని గురించి ఈ తోరా అనే 4 అక్షరాలలో దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా మంది అంటుంటారు, యేసుక్రీస్తు గారు గురించి మాట్లాడుతూ ఆయన గురించి తెలుసుకోవాలంటే కొత్త నిబంధన నుంచే ఆయన జీవితం ప్రారంభమైంది అని చాలా మంది అంటుంటారు. కానీ అది సరైన సమాధానం కాదు. ఈ పాత నిబంధనలో ముఖ్యంగా ఈ తోరా అనే ఈ 5 పుస్తకాల్లో యేసుక్రీస్తు గారి పుట్టుక, అలాగే యేసుక్రీస్తు గారి శిలువ మరణము అనేది ఈ 5 పుస్తకాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. యేసుక్రీస్తు గారి పుట్టుక, యేసుక్రీస్తు గారి శిలువ మరణము అనేది ఈ తోరా అనే ఈ 5 పుస్తకాల్లో ఉంది. ఈ 5 పుస్తకాల్లో ఉన్న విషయం అంతా కూడా ఈ 4 అక్షరాలలో
దేవుడు మానవాళికి తెలియజేస్తున్నాడు. అది కూడా యేసుక్రీస్తు గారు పుట్టిన తర్వాత ఈ విషయాలన్నీ తెలియజేయలేదు. యేసుక్రీస్తు గారు రాక మునిపే, ఆయన పుట్టక మునిపే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును అని మనము బైబిల్ గ్రంథంలో చదువుతుంటాం. అలా మానవాళిని ప్రేమించిన దేవుడు ఆయన కుమారుడిని, ఆయన ప్రేమించిన ప్రియమైన కుమారుడిని మన కొరకు సిలువలో బలిగా అర్పించబోతున్నాను, నేను మీకు రక్షణ అనేది ప్రసాదిస్తున్నాను, నా కుమారుడి ద్వారా మీకు రక్షణ అని ప్రసాదిస్తున్నాను అని ఆయన తండ్రి అయిన దేవుడు ఈ అక్షరాల ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు గారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు గారు చెప్పినట్లుగా ప్రపంచంలోని ప్రతి మానవుడు పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు గారి సిలువ వైపు చూడాలి. అలా యేసుక్రీస్తు గారి సిలువ వైపు చూసినప్పుడు అతను చేసిన పాపము అనేది గుర్తుకు వస్తుంది. ఆ పాపం నుండి విడుదల పొందాలి అంటే యేసుక్రీస్తు గారు సిలువలో కార్చిన ఆ రక్తంలో అతను కడగబడి పరిశుద్ధుడిగా మారినప్పుడు అతను పరలోకానికి, తండ్రి అయిన దేవుని వద్దకు చేరుకుంటాడు. ప్రతి మానవుడికి యేసుక్రీస్తే ఆధారము. కనుక మీరు ఈ సిలువను చూడండి. సిలువలో ఒక వ్యక్తి మేకులతో చనిపోబోతున్నాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు గారు పుట్టక ముందే దేవుడు తెలియజేశాడు. ఈ తోరా అనే ఈ హెబ్రూ 4 అక్షరాలలో దేవుడు ఇన్ని విశిష్టమైన అర్థాలను దేవుడు దాచి ఉంచాడు. ఇలాంటి అమూల్యమైన విషయాలను ఈ అక్షరాలలో దేవుడు ఉంచి ఉన్నాడు. ఈ అక్షరాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ అక్షరాలు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అందరికీ షాలోం, అలాగే యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you so much.